హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా ఏమైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఒకే పిండితో 2 రకాలుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ టైంలోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం బెల్లం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో సేమ్ వాటర్ని కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. అరకప్పు బెల్లానికి అరకప్పు వాటర్ని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకమేమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు కూడా బెల్లాన్ని కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. పచ్చి కొబ్బరికి బదులుగా మీరు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని వేసుకొని ఈ స్వీట్ని కనుక మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే 3-4 డేస్ అయితే నిల్వ అయితే ఉంటాయి. పచ్చి కొబ్బరితో కనుక ఈ స్వీట్ని ప్రిపేర్ చేసినట్లయితే 1 or 2 డేస్ మాత్రమే ఉంటాయి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వుల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలిచి తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి బియ్యం పిండి 2 ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని నువ్వుల్ని నెయ్యితో సహా ఈ పిండిలో వేసుకోవాలి. మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకొని బెల్లం వాటర్ని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దండి. మొత్తం ఒకేసారి వేసినట్లయితే పిండి లూజ్ అయిపోయి మనం వేసుకునే ఈ స్వీట్ రెసిపీ పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ కనుక ఈ పిండిని కలపడానికి సరిపోకపోయినట్లయితే కొంచెం వాటర్ని కానీ లేకపోతే కాచి చల్లార్చిన పాలనైనా వేసుకొని ఈ పిండిని కలుపుకోవచ్చు. చిన్న మిక్సీ జార్ని తీసుకొని బాగా పండిన అరటిపండుని 1-2 యాలకులను వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యింది. మీకు కావాలంటే అరటిపండుని స్కిప్ చేసి కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని 1/2 స్పూన్ వంట సోడాని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు అరటిపండు వేయకుండా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేదాన్ని. అరటిపండు వేస్ట్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకే ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పిండి కొంచెం గట్టిగా ఉందనిపిస్తుంది. అందుకని కొంచెం వాటర్ని వేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకున్న తర్వాత పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పైన ఒక మూతను పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పిండిని బాగా నాననివ్వాలి. మీకు టైం లేదనుకోండి ఒక 15 నిమిషాలు నానపెట్టుకొని స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిని ఒక 30 నిమిషాల పాటు నానపెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. గరిటెని తీసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను చూడండి. మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది మనకి జారుడు కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అప్పంలాగా వేసుకోవాలి. గరిటెతో స్ప్రెడ్ చేయకుండా అప్పాన్ని అలా వేసి వదిలేయండి. ఒకవైపు ఎర్రగా కాలిన అప్పాన్ని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కాలనివ్వాలి. సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ కూడా ఇలా అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇదే పిండితో పొంగనాలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను పొంగనాల ప్రిపరేషన్ చూపించట్లేదు. పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కవైపు ఫ్రై అయిన వీటిని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఒకే పిండితో 2 రకాల స్నాక్స్ని ప్రిపేర్ చేసుకున్నాము. మనం పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మధ్యలో పగుళ్ళలాగా వస్తాయి. మీకు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు. మనం తినేటప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు నువ్వులు పంటికి తగలడం వల్ల క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి.
మరి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.